మన ద్వారా ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ దేవునికి తెలుసు. వీటితో పాటు అసలు మనకి ఏమేమి శక్తులు ఇచ్చాడో, మనకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో కూడా మనకు తెలియదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు, ఆయనకు తెలుసు. ఇది రెండో సంగతి. మన భవిష్యత్ ఏమవుతుందో దేవునికి తెలుసు. రెండవది, మనకి దేవుడిచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే లోకం మొత్తం వెధవా అని నిన్నంటే దేవుడు లాగి తంతాడు. ఎవడురా దరిద్రుడా వెధవా అంటావు? వెధవలా చేశానంట్రా? వెధవలా చేశానా నేను? వెధవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను? పనికిమాలినోడా? ఈ మాట అన్నందున నువ్వు వెధవై, ఈ మాట అంటున్నా నిన్ను కూడా నేను వెధవలా చేయలే. వెధవలు చేసే వెధవ పని నేను పెట్టుకుంటానా? నేను సృష్టించిన ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి. కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని వాడుకుంటా అంటాడు దేవుడు. తన బిడ్డ విషయంలో ఆయన స్పందన అది.